తన పుట్టినరోజున ఇద్దరు తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులను చదివించేందుకు ముందుకొచ్చిన అడ్డూరి అవ్యక్త అభినందనీయుడని శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ పేర్కొన్నారు. సందర్భంగా పేద విద్యార్థులకు ఫీజులు పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత అడ్డూరి అవ్యక్తకు వేద పండితులచే వేదాశీర్వచనం అందించారు. శ్రీ యువసేన అధ్యక్షులు బొల్లం సతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడ్డూరి అవ్యక్త ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అవ్యక్తకు సతీష్, వాసిరెడ్డి, సురేష్లు ఫ్రూట్స్ బంచ్ను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద విద్యార్థులు ఉమామహేశ్వరికి 25,000, కస్తూరికి 10,000 రూపాయల ఫీజులను అందించారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ శ్రీ యువసేన ప్రారంభం నుండి గత 11 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకుని నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు వాసిరెడ్డి సురేష్, అడ్డూరి అవ్యక్త, మిత్ర బృందం సభ్యులు, శ్రీ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఇద్దరు ఆడపిల్లల చదువుకు నేను సహాయం చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే మన వీడియోలో కనపడుతున్న ఈ అమ్మాయి పేరు ఉమామహేశ్వరి. వాళ్ళ తల్లి తండ్రి కూడా ఇద్దరు కూడా ఒక ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే తనకి 10th క్లాస్ 548 మార్క్స్ వచ్చాయి. అయితే తన ఇంటర్ ఎంపీసీ ఆదిత్య కాలేజీలో చదువుకోవాలని తను చెప్పగా తన చదువు నిమిత్తం ఈరోజు ఒక 25,000 రూపాయలని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో అవ్యక్త గారి చేతున్నదిగా ఉమామహేశ్వరి అందజేయడం జరిగింది. అలాగే 2 మన వీడియోలో కనపడుతున్న కస్తూరి, వీళ్ళ ఫాదర్ కూడా 4 క్రితం చనిపోయారు. అయితే తను ఇప్పుడు నర్సింగ్ చదువుతుంది మన కాకినాడ నర్సింగ్ కాలేజ్లో. అయితే తనకి నర్సింగ్ చదువు నిమిత్తం కూడా అంటే 3rd ఇయర్ 10,000 ఫీజు కట్టాలని చెప్పగా ఆ 10,000 రూపాయలు కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో కస్తూరికి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అంటే ఒక పుట్టినరోజును వేదికగా చేసుకుని చదువుకి అంటే తల్లిదండ్రులు లేని ఒక చిన్నారికి కానీ తండ్రి లేని ఒక అమ్మాయికి కానీ చదువు నిమిత్తం సహాయం చేయాలని అనుకోవడం, అది మన శ్రీ యువసేన ద్వారా చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కేవలం పుట్టినరోజుని ఈ రోజు ఒక కార్యక్రమమే కాదు, సుమారు మన గత 11 సంవత్సరాలుగా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో తన వంతు పాత్ర పోషిస్తూ మన శ్రీ యువసేన ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యమైన కార్యక్రమంలో మన అవ్యక్త ఒకరని నేను చెప్తున్నాను. కావున ఇంత మంచి మనసు ఉన్న అవ్యక్త ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకుని భవిష్యత్తులో మరి ఎంతో మందికి సహాయపడాలని, భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్న స్నేహితులందరి తరఫున ఆయనకి బర్త్డే విషెస్ మీ ద్వారా తెలియజేస్తారు.